నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. బండి సంజయ్ అంశము రోజు రోజుకు తారాస్థాయికి చేరుతూ ఉన్నది. సో ఆయన కొడుకు బండి సాయి భగీరథ్ ఎవరైతే మైనర్ బాలికను అత్యాచారం చేశాడని చెప్పేసి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయో అది రోజు రోజుకు విచిత్రమైనటువంటి దారిలో వెళ్తూ ఉన్నది. సో పక్క బండి సాయి భగీరథ్ ఇప్పటివరకు అరెస్టు చేయలేదని కావచ్చు, బండి సంజయ్ రాజీనామా చేయాలని కావచ్చు, అదేవిధంగా మైనర్ బాలికకు ఆమె కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కావచ్చు, రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు ఒకటే అని చెప్పి కావచ్చు, ఇట్లా రకరకాల వాదనలు అయితే దీని మీద వినిపిస్తూ ఉన్నాయి. సో మాట్లాడదాం. వీటన్నిటి పట్ల మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా అంశాలను కూడా వారితో కూలంకషంగా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. సో ఇవాళ బండి సంజయ్ అంశానికి సంబంధించి సమాజం అంతా కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. బండి సంజయ్ దీనికి బాధ్యత వహించాలి, ఎందుకు ఇంతవరకు పట్టుకోలేకపోతున్నారు అని చెప్పి ఇలా రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. ఏం చెప్తారు ఆ విషయం మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా చెప్తాను. మోడీ గారి మీటింగ్ అన్ని చాలా డిలే అయిందని అన్నారు రేవంత్ రెడ్డి గారు. రేతిరాజు డీసీపీని దానికి కమిషనర్ వేశారు ఇన్ఛార్జ్గా. ఏచి కూడా దాదాపు 5 రోజులు అవుతుంది, ఇప్పటిదాకా ఏం యాక్షన్ ఎందుకు లేదు? అట్లేమన్నా ఉంటే బండి సంజయ్ కొడుకు ఏమైనా తప్పు చేసి ఉంటే బండి సంజయ్ కుద్దు అన్నారు, నా కొడుకుని నేను జైలుకు పంపుతాను. దాంట్లో ఏం వెనుకపోడు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన నాకు దాదాపు 30 ఏళ్ళ పరిచయం. ఓ 2-3 సార్లు కలిసినా కూడా మంచి పరిచయమే. కానీ ఒక్కటి చెప్తున్నా, ఇదేంటంటే పొలిటికల్ గేమ్. ఆ పిల్లోని ఇరికియాలి, ఆ పిల్లోనితో ఏమైనా బెనిఫిట్ కావాలి, బద్లాం కావాలి, భారతీయ జనతా పార్టీ బద్లాం కావాలి. ఇంకోటి ఏంటంటే, మొన్న మోడీ గారి మీటింగ్లో దాదాపు 4 లక్షల పబ్లిక్ గదిలో వచ్చింది. సనాతన ధర్మం అన్నది మొత్తం గదిలో వచ్చేసింది. 4 లక్షల పబ్లిక్ వచ్చారు ఏడికి, పెరడ్ గ్రౌండ్కు. అది చూసి ఇంకా వాళ్ళకు భయం అయిపోయింది. నెక్స్ట్ 28లో డిసెంబర్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ ఈడికి వస్తుందని. అదొకటి. రెండో పాయింట్, ఆ పిల్లోడు తప్పు చేస్తే ఇంత దినాలు అరెస్ట్ చేసి అని ఎన్డీఏ టెస్ట్కి ఎందుకు పంపలేదు? దాంట్లో మొత్తం నిజమేం దవదమేం తెలిసిపోతుంది కదా. నిజమేం అవదమైంది. ఇది అన్వాంటెడ్గా ఒక పొలిటికల్ ఇష్యూ చేసి అడ్వాంటేజ్ తీసుకుందాం అన్నదే కానీ వేరే దీంట్లో అయ్యేది ఏమీ లేదు. ఆ పిల్లోడు ఇన్నోసెంట్గా ప్రూవ్ అయ్యి బయటకు వస్తాడు. ఇవాళ అందరూ చెప్తున్నది ఏంటంటే, బండి సంజయ్ కొడుకు తప్పు చేసినది అర్థమవుతున్నది. దీని మీద బీజేపీ వాళ్ళు కావాలనే మాట్లాడతలేరు. అంటే వేరే వాళ్ళు తప్పు చేస్తున్న ఒక న్యాయం, బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే ఒక న్యాయమా? ఇవాళ బీజేపీ నాయకులంతా ఎక్కడ పేరు అసలు ఒక్కరు కూడా మాట్లాడట్లేదని చెప్పేసి ఇవాళ మిమ్మల్ని అందరూ విమర్శిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? నేను ఒక బీజేపీ నాయకుడిని, దీని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడినప్పుడు నేను ఎందుకు బండి సంజయ్ని కవర్ చేస్తున్నాను? నేను కవర్ చేయట్లేదు. బీజేపీ నాయకులు కొంతమంది సైలెంట్ వాయిస్ పర్సనల్ లైఫ్లో పోవద్దు, పోలీస్ దాన్ని పని చేస్తుంది. ఆ పోరాడు హైకోర్టుకు బెయిల్కి అప్లై చేసిండు, ఐఎన్సీపీ బెయిల్కు. అది దొరుకుతారా లేదా చూద్దాము. బీజేపీ నాయకులు మాట్లాడతాను, నేను సీనియర్ నాయకుడు, నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు దీనికి వాళ్ళు ఏం జవాబు చెప్తారు అడగండి. ఆ పిల్లోడు మాత్రం ఇన్నోసెంట్, విల్ బి ప్రూవ్డ్ యాజ్ ఇన్నోసెంట్, విల్ కమ్ అవుట్. నాకు తెలిసినంత మటుకు నేను లీగల్ అన్ని కనుక్కున్నాను, కరీంనగర్లో కూడా కనుక్కున్నాను, బయట కూడా కనుక్కున్నాను. ఆ పిల్లోడు ఇన్నోసెంట్, దీంట్లోకి మాత్రం బయట పడుతుంది నాకు తెలిసినంత మటుకు. మిగిలిన పొలిటికల్ గేమ్ ఏమవుతుంది, పోలీసు వాళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది గవర్నమెంట్, ఇరికిమని ఇస్తుంది, అది తెలియదు. అదే ఇంకో చర్చ కూడా ఏం నడుస్తుందండి, వాళ్ళ బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటి కాబట్టి ఏదో సిట్టు పేరు మీద, విచారణ పేరు మీద కాలయాపన చేస్తున్నారు. అదే వేరే వాళ్ళు అయితే ఇంతసేపు ఊకుంటుండేనా, పోక్సో చట్టం నమోదైతే క్షణాలలో జైలుకు పంపిస్తారు, క్షణాలలో శిక్షలు పడతాయి కదా. ఇవాళ మంత్రి కొడుకు కాబట్టి పడతలేదు. దట్టు ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు ఒకటైపోయి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఏమంటారు దీనికి? చాలా తప్పు. టీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. 9.5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు వాళ్ళకి తెలుసు. ఫస్ట్ 3 సంవత్సరాలు మాత్రం చాలా బాగా పనిచేసిండు కేసీఆర్ గారు. అంటే గవర్నమెంట్ వాజ్ ప్రాఫిటబుల్ కానీ అది చూపెట్టి 9.5 లక్షల కోట్లు అప్పు చేసిండు. డబల్ బెడ్రూమ్ అని, దళిత బంధు అని, ఏవేవో ఒకటి పెట్టి 9.5 లక్షల కోట్లు అప్పు చేసి పోయిండు. ఆయన ఓడిపోయిన కారణం ఏంది వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఏంది, వాళ్ళకి ఇష్యూ లేదు. ఏం ఇష్యూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి బండి సంజయ్ కలిసిపోయారు. వేరే ఇష్యూ వస్తే రేవంత్ రెడ్డిని తిడతారు. మళ్ళీ ఈ ఇష్యూలు ఏమంటారు, రేవంత్ రెడ్డి బండి సంజయ్ కలిసారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కుర్లా చెప్పిండు, నేను 2 దినాలు మోడీ గారి ప్రోగ్రాంలో పోలీసు వాళ్ళంతా బిజీ ఉండే, ఇప్పుడు నేను ఒక డీసీపీని చేస్తున్నాను, రితురాజు గారిని వేశారు. ఆమె పని ఆమె చేస్తుంది. ఆమె పనిలో ఏం డౌట్ వచ్చినా ఆమె ఎన్డీఏ టెస్ట్కు పంపుతుంది పిల్లగాని, అదంటే తెలిసిపోతుంది కదా. దీంట్లో రేవంత్ రెడ్డి బండి సంజయ్ కలిసింది ఏమున్నది? వాళ్ళకు రాజకీయ అడ్వాంటేజ్ కావాలి, దాని గురించి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఏది వచ్చింది అది చేసుకొని దీంట్లో రిజల్ట్ వచ్చేది మాత్రం పాజిటివ్ రిజల్ట్, పిల్లోడు ఇన్నోసెంట్ అని ప్రూవ్ అవుతాడు. ఫైనల్ గా సొసైటీకి ఏం చెప్తున్నారు? ఎందుకంటే సొసైటీ మొత్తం విమర్శిస్తూ ఉన్నది. నేను పూరా సొసైటీకి ఒకటి చెప్తున్నా, పూరా తెలంగాణ ప్రజలకు, పిల్లలకు, ఆడపిల్లలకు, కాలేజ్ పిల్లలకు, కాలేజ్ బాయ్స్కు, ఆ పిల్లోడు ఇన్నోసెంట్. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ కదా ఓవర్ అవుతుందో ఆ పిల్లోడు ఇన్నోసెంట్ అని ప్రూవ్ అవుతాడు. 100% నేను గ్యారంటీ చెప్తున్నా. నేను మీడియాకి వచ్చే ముందు చాలా ఆలోచించి వస్తా, తక్కువ మాట్లాడతా మీడియాలో. అన్ని వెరిఫై చేసుకున్నా ఆ పిల్లోని గురించి. కాబట్టి ఆ పిల్లోడు ఇన్నోసెంట్ ప్రూవ్ పడతారు. మీరు ఏమి బాధపడకూర్రి. ఆ పిల్లోడు గిట్ట దాంట్లో ఉన్నాడు. బండి సంజయ్ ఎంత మంచి మనిషి అంటే పిల్లోడిని జైలుకు పంపుతాడు, బెయిలుకు కూడా కోర్టుకు పోడు. ఇది ఒకటి యాది పెట్టుకోండి.
అంటే బీజేపీ నాయకులు కాబట్టి ఇంకొక అంశం కూడా చెప్పండి. ఇవాళ అంటే నిన్నటి నుంచి ఇవాళ నుంచి నడుస్తున్న అంశం ఏదైనా ఉందంటే పెట్రోల్ డీజిల్ కి సంబంధించిన అంశం. ఇవాళ మొన్నటికి మొన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద 993 రూపాయలు అంటే 1000 రూపాయలు పెంచి ప్రజల నడ్డి విరిచిండు. సో నిన్నటికి నిన్న మళ్ళీ ₹3.40 పెంచి వాళ్ళ లీటర్ పెట్రోల్ 110 దాటింది, డీజిల్ ఏమో 98 రూపాయల వరకు వచ్చింది. సో ఎట్లా చూడొచ్చు ఈ పెరుగుదలని? ఇప్పుడు ఇది గ్లోబల్ క్రైసిస్ అండి. ఇది వరల్డ్ మొత్తము దీంతో వారితో పరిశాన్ ఉన్నాడు. ట్రంప్ చేసిన తప్పు పైన, ట్రంప్ చేసిన మంచి పైన మనకు తెలియదు. పెట్రోల్ ధర దాదాపు 5 సంవత్సరాల తర్వాత ₹3 పెరిగిందండి. దాంట్లో తప్పేముంది? కమర్షియల్ సిలిండర్స్ బికాజ్ వాడికించి ఏదైతే సముద్రంలోకించి వస్తుందో అవన్నీ వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఆపిపెట్టారు. దాని దిక్కించి అది రానందుకు కమర్షియల్ సిలిండర్ షార్టేజ్ అయ్యి కొన్ని హోటళ్ళు బంద్ అయినాయి. దానికి గవర్నమెంట్ ఎట్లా రెస్పాన్సిబిలిటీ అవుతుంది? 58 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. గ్యాస్ స్టోరేజ్ కానీ పెట్రోల్ స్టోరేజ్ కానీ ఏమన్నా వాళ్ళు చేసిరా? 12 సంవత్సరాల్లో 4 ఏళ్ల నుండి పెట్రోల్ ధర పెంచకుండా ఏ ప్రభుత్వం ఉండే? నాకు అది ఫస్ట్ చెప్పాలి. ఇవాళ ₹3 పెరిగినందుకు ₹3 పెంచిండు, 3000 ఎప్పుడు చదువుతుండు. ఎలక్షన్ ముందు అంటారు పెట్రోల్ రేట్ పెంచుతాడు, ఎలక్షన్ కాగానే పెట్రోల్ రేట్ పెంచుతాడు. ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది 4 దినాల తర్వాత. అది కూడా ఎంత 3.5% పెంచిండు. పాకిస్తాన్ పోతే 400, శ్రీలంక పోతే 400, బంగ్లాదేశ్ పోతే ₹400 లీటర్ పెట్రోల్. చూసుకోండి గ్లోబల్ క్రైసిస్లో గూగుల్లో పోండి, సెర్చ్ చేయండి. ఇక్కడ పెరిగింది ₹3. ఢిల్లీ పోతే 97 రూపీస్, బొంబాయి పోతే 108 రూపీస్, హైదరాబాద్ వస్తే 110 రూపీస్. తప్పేముంది? కాంగ్రెస్ ప్రభుత్వంలో పెరగలేదా? వేరే ప్రభుత్వంలో పెరగలేదా? ఇది అన్వాంటెడ్గా ఒక పొలిటికల్ ఇష్యూ చేస్తూ దీంట్లో అయ్యేది ఏం లేదు. 2029లో మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం వస్తుంది, ఫుల్ మెజారిటీతో వస్తుంది. దీనికి బాధపడవలసిన అవసరమే లేదు. ఇక్కడ ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు అంటే పెరగడంలో తప్పు లేదని మీరు అంటున్నారు, కరెక్టే, బాగానే ఉంది. కానీ నిన్న మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, అంతమంది కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఏమన్నారు అంటే మన దగ్గర సరిపోను నిల్వలు ఉన్నాయి. ఏది మన పెట్రోల్ బంక్ల వెంబడి బారులు తీరినప్పుడు మన దగ్గర సరిపోను నిల్వలు ఉన్నాయి, మీరు అధైర్యపడకండి, 6 నెలలకు సరిపోను సరకు ఉందన్నారు. నిన్న రేట్లు పెరగానే బండి సంజయ్ ఏమో దేశ అభివృద్ధిలో భాగంగా పెరిగినాయి తప్ప వేరే ఉద్దేశం ఏం లేదని చెప్పేసి మాట్లాడుతుంటారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? దీన్ని చూడాలంటే ఏంటంటే దీంట్లో ఇంత మటుకు ఎవరు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చారు, అపోజిషన్ వాళ్ళు. మేము అనేది ఏంటంటే 58 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, దానికి స్టోరేజ్ ఏం చేసిర్రు? ఏం చేయలేదు. చేసిరా ఏమన్నా? మేము 14 సంవత్సరాలు వచ్చి వార్ షురు అయ్యారు 80 డేస్, 84 డేస్. ఇప్పటిదాకా కూడా ఏ పెట్రోల్ పంప్లో పెట్రోల్ షార్టేజ్ లేదు. ఎవరో పుకారా చేసి పెట్రోల్ పంప్లలో పోయి బండి నింపుతున్నారు. పుకారా చేసారు, అంతా పుకారా కావాలని అన్వాంటెడ్గా గవర్నమెంట్ని బదలాం చేయని, గవర్నమెంట్ని బ్లేమ్ చేయనీకి, అంతే, వేరే ఏం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఎవరిది? రేవంత్ రెడ్డిది. బ్లేమ్ ఎవరైతాడు? బీజేపీని ఎందుకు బ్లేమ్ చేస్తారు? ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కమర్షియల్ 5,000 అమ్ముకుంటున్నారు. 5,000 సిలిండర్ అమ్ముతున్నారు. ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ ప్రభుత్వం కదా, దాన్ని యాంటీ కరప్షన్లో పెట్టి ఎవరైనా బట్టిరా? ఇప్పటిదాకా ఒక్క కేసు లేదు. 5,000 రూపాయల సిలిండర్ తెచ్చి 10 రూపాయలు రాష్ట్రం మీద పెంచేసి నడుపుకుంటున్నారు. ఇండియన్ గ్యాస్ వస్తుంది, ఇది ఎల్పిజి ఏది, ఇది భారత్ గ్యాస్ వస్తలేదు కమర్షియల్. ఇండియన్ గ్యాస్ హెచ్పి వస్తుంది. ఎవరైతే బుక్ చేసారో వాళ్ళకి ఇస్తలేరు, వాళ్ళు అమ్ముకుంటున్నారు. 5,000 ఒక సిలిండర్ పెట్టి కొనేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను నష్టం చేయని చెప్తాను అన్న, 5,000 అన్న సిలిండర్, 10 రూపాయలు ఎక్కువ తీసి 30 రూపాయలు ఉండే నష్టం, 40 రూపాయలు చేసి 40 రూపాయలు నష్టం 50 రూపాయలు అయిపోయింది. ఇది గ్లోబల్ క్రైసిస్, ఇది వరల్డ్ మొత్తం ఉన్నది. దీన్ని మోడీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసి కానీ ఏం చేసి కానీ ఇది వేస్ట్, అన్వాంటెడ్ పబ్లిక్ టాకు. పెట్రోల్ షార్టేజ్ లేదు, ఇంకొక ఏడాది అయినా పెట్రోల్ దొరుకుతుంది. ₹3 పెరిగింది, ముందు పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు, లేదని కాదు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 108 రూపీస్ బ్యారెల్ అయిపోయింది. $108, దట్ ఈస్ టోటల్లీ 95,000 రూపీస్ ఇన్ ఇండియన్ కరెన్సీ. 84 కూడా పెట్టుకున్నా, $84 పెట్టుకున్నా కూడా, మనం 90 రూపీస్ పెట్టుకున్నా కూడా దాదాపు 1,00,000 చిల్లరది ఉన్నట్టు. ఏడికెంచి గవర్నమెంట్ మెయింటైన్ అవుతుంది? దేశ అభివృద్ధి ఏడికెంచి అవుతుంది? 12 సంవత్సరాల్లో ఎకనామికల్ గ్రోత్ అయిపోయింది. వరల్డ్ టాలెస్ట్ లీడర్ ఇస్ మోడీజీ. మొత్తం వరల్డ్ ఆయనకు తల ఉంచిర్రు. ఒక వరల్డ్ ప్రైమ్ మినిస్టరు కాళ్ళు మొక్కిండు ఇండియన్ పద్ధతిలో అయిన. దాన్ని ఏమంటారు? ఎయిర్పోర్ట్లో ప్లేన్ చేయండి, వీ వాంట్ మోడీ. పాకిస్తాన్లో కూడా మోడీ పర్మనెంట్ ప్రధానమంత్రి కావాలన్నారు. కలిపిలి అన్వాంటెడ్ టాక్. 29లో మళ్ళీ మేమే వస్తాము, మా ప్రభుత్వం వస్తుంది, దీనికి ఏం డోకా లేదు. 2029 మోదీ గారి నాయకత్వంలో వస్తుంది, ప్రభుత్వం వస్తుంది, ఫుల్ మెజారిటీతో వస్తుంది. ఇప్పుడైతే మెజారిటీ దెబ్బతిన్నది, అది రీజన్ వేరే. వ్యవసాయం చేసేటోళ్ళు ఓటు వేయలేదు, కావాలని చేసిండు, వాడిని ఓడగొడదామని చేసిండు. కాబట్టి మహారాష్ట్ర ఎలక్షన్లో మేము గెలిచినాము, బీహార్ ఎలక్షన్లో గెలిచినాము, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో గెలిచినాము. వెస్ట్ బెంగాల్లో అపోజిషన్ లేదు, కాబట్టి దేనికి బాధ లేదు. 2029లో మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. మేము మళ్ళీ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత చూద్దాం ఎట్లయితుందో ఏమవుతుందో అన్నది. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, అంటే బండి సంజయ్ విషయానికి వస్తే కనుక ఏం జరుగుద్ది అనేది చట్టాలు న్యాయస్థానాలు ఉన్నాయి. అప్పుడే తొందరపడి మాట్లాడితే ఏం లాభం? ఆ అబ్బాయి తప్పు చేయలేదు, ఖచ్చితంగా తప్పు చేయకుండా బయటికి వస్తాడు. బండి సంజయ్ నాకు పర్సనల్గా కూడా తెలుసు.
ఆయన అట్లాంటి పనులకు ఎంకరేజ్ చేసే మనిషి కాదు. సో సమయం ఇద్దాము, వేచి చూద్దాము ఏం జరుగుతుందో చూద్దాం. కానీ తప్పు చేస్తే మాత్రం బండి సంజయ్ కొడుకైనా ఎవరి కొడుకైనా కూడా తప్పు చేస్తే మాత్రం జైలుకు పోవాల్సిందే, చట్టానికి తలంచవలసిందే అని మాట్లాడుతూనే ఇవాళ పెట్రోల్ డీజిల్ రేట్ల పైన కూడా ఇది మన ఒక్క దగ్గర పెరిగింది కాదు, గ్లోబల్ క్రైసిస్ ఇది. ప్రపంచం అంతా కూడా ఇట్లానే నడుస్తూ ఉన్నది. కొన్ని దేశాల్లో అయితే 400, 300 ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సో 110 రూపాయలు అంటే 4 సంవత్సరాల్లో 3 రూపాయలు పెరగడం అనేది పెద్ద విశేషమేమీ కాదు. మరి వాళ్ళు ఉన్నప్పుడు కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు ఇట్లనే పెంచిండ్రు కదా, అప్పుడు దానికేం మాట్లాడతారని చెప్తూనే ఫైనల్గా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. రాబోయేది మా మోదీ ప్రభుత్వమే, మోదీకి డోకా లేదు. రాబోయేటువంటి 2029లో కూడా మోదీ విజయడంక మోగించడం ఖాయం, తెలంగాణలో కూడా బీజేపీ రావడం ఖాయం అంటూ బీజేపీ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ బిట్టుతో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.